నిన్న అమావాస్య రోజు ఎక్కడో క్షుద్ర పూజలు జరిగి శ్మశానంలో ఒక అబ్బాయిని 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నట కుకుట్పల్లి శ్మశానంలో అబ్బాయిని చంపేసి అక్కడే కాల్చేశారు వాళ్ళు. పక్కన ఆ క్షుద్ర పూజకు సంబంధించిన వస్తు సామాగ్రి అంతా అక్కడే ఉందిట. సో అబ్బాయికి కూడా సెక్యూరిటీ లేదని అనిపించింది నాకు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళకి ఈ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, సమాజంలో దిగజారుడుతనం పెరుగుతుంది. దిగజారుడుతనం పెరుగుతున్నప్పుడు సమాజంలో మంచి మార్గం చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తున్నాం, కానీ మా పర్సంటేజ్ చాలా తక్కువ. మీలాంటి వాళ్ళు ఇది తీసుకువెళ్తున్నారు, దీనివల్ల కొంచెమన్నా ప్రయోజనం వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. అవును సార్, అవును సార్. సరే, మధ్య నేను కంచి వెళ్ళాను. అక్కడ అమ్మవారికి కొన్ని పూజలు అవి జరుగుతున్నాయి, దాని కవరేజ్ కోసం వెళ్ళాం. ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందలాది మంది పురోహితులు వచ్చారు, అందరూ యంగ్స్టర్స్. నేను అన్నాను సరదాగా, ఏమండి మీకు పెళ్ళి అయిందా అని అడిగాను. మమ్మల్ని ఎవరు చేసుకుంటున్నారండి, పురోహితులను ఎవరు చేసుకోవడానికి అమ్మాయిలు ముందు రావట్లేదు, దీని మీద మనం ఒక టాక్ చేయాలండి అన్నారు. దే ఆర్ ఫ్రమ్ గుంటూరు యాక్చువల్లీ. తప్పకుండానండి, నేను ముందైతే ఈ ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు అడుగుతాను, స్వామిని అడిగిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తాను తప్పకుండా అని. నిజానికి అమ్మాయిలు పురోహితుల్ని పెళ్లి చేసుకోవడానికి అంటే ఈ మడి ఆచారాలకి ఆచార వ్యవహారాలకి భయపడిపోతున్నారా, లేకపోతే ఈ లైఫ్ వద్దనుకుంటున్నారా, మోడర్న్గానే ఉండాలనుకుంటున్నారా? మీరు ఎలాంటి యూత్ని చూస్తున్నారు సార్? యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది అవుతుందంటారా? ఇది దిల్ సే విత్ అంజలి, దిల్ సే విత్ రంగరాజన్. చాలా నిజంగానమ్మా, యు ఆర్ టచ్ ది. ఇది అర్చకుల్ని మాత్రమే కాదమ్మా సార్. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం చేసినటువంటి కొన్ని విషయాల్లో తప్పిదాలు ఉన్నాయి. మోడర్న్ అంటాం. మోడర్న్ అంటే ఏంటి? మోడర్న్ అంటే ఏంటి? మీకు ఏం చెప్తే ఏమో తప్పు అని నాకు భయం. మోడర్న్ అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, మీ పరంపరని, మీ విలువల్ని ఇవన్నీ వదిలేసేయడం మోడర్నిటీయా? దీనికి ఏం విలువలు లేవా? మన దేశం ఏంటి అమ్మా? త్యాగానికి ప్రతిరూపమైన దేశం. శ్రీరాముడిని మన ఆదర్శంగా ఎందుకు భావిస్తాం? త్యాగం చేశారు కాబట్టి. శ్రీరాముడు ఏం తక్కువ కాదు, ఆయన కంటే ఎక్కువ భరతుడు. భరతుడు శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం ఉండాలి, అవును సార్, వాళ్ళ తండ్రి ఆజ్ఞ. కానీ భరతుడికి కాదు కదా. కానీ భరతుడు రాజ్యం వెళ్ళాడా? వెళ్ళలేదు. భరతుడు ఏం చేశాడు? భరతుడు 14 సంవత్సరాలు శ్రీరాముడు ఎలా నార వస్త్రాలు ధరించారో, ఎలా జటాజూటుడుగా ఉండినాడో, ఆయన నందిగ్రామంలో ఉన్నాడు, సింహాసనం కూడా ఎక్కలేదు. శ్రీరాముల వారి పాదుకల్ని సింహాసనం పైన పెట్టి 14 సంవత్సరాలు పాదుకా రాజ్యం ఉండింది. ఆయన కంటే గొప్పవాడు శత్రుఘ్నుడు. ఓకే. చాలామంది శత్రుఘ్నుడి యొక్క పాత్ర తెలియదు. లక్ష్మణుడికి సొంత తమ్ముడు శత్రుఘ్నుడు. నేను చిలుకూరులో అడుగుతూనే ఉంటాను, లక్ష్మణుడు తల్లి పేరు ఏంటి అని అడిగితే, ఒకసారి ఇలా భక్తులు ఎంత విలువలు తెలుసుకుంటున్నారు చిన్నపిల్లలు అని తెలిస్తే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రదక్షిణాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది వైవా. ఒక పిల్లవాడిని అడిగితే వాడు అనుష్క అని చెప్పాడు. అంటే లక్ష్మణుడు తల్లి పేరు తెలియనటువంటి సమాజం మనం తయారు చేస్తాం. అవును. శ్రీరాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు, భరతుడితో శత్రుఘ్నుడు ఉన్నాడు. ఇద్దరికి తల్లి సుమిత్రాదేవి. శత్రుఘ్నుడు ఏం చేశాడు? శ్రీరాముడికి సేవ చేసేటటువంటి భరతుడికి సేవ చేశాడు. ఆ సేవ చేసేటటువంటి ఒక గుణం ఉంది చూసారమ్మా, ఇది మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి గుణం. ఈ గుణము ఇప్పుడు భార్యని సేవకురాలని కాకుండా శత్రుఘ్నుడి పాత్రలో గుర్తిస్తున్నాం మనం. ఇప్పుడు ఫెమినిజం వాళ్ళందరూ ఏమిటో, మేము సేవకులం కాదు, మేము ఈక్వల్ కదా. మీరు ధర్మశాస్త్రంలో ఉండే విలువలు చూడండి, ఆడవాళ్ళకి ఎంత విలువ ఇస్తుంది. ఒక చిన్న ఫార్ములా మీకు ఇచ్చి, ఈ టాపిక్ ఏంటి అంటే
సేవాభావంతో ఆడవాళ్ళు వ్యవహరిస్తుండేవాళ్ళు ఇంకా కూడా ఉన్నారమ్మా. అవును సార్. వేద విద్యార్థినే పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిలు అవును. ఉన్నారు. పర్సంటేజ్ తగ్గింది మీరు చెప్పినట్టుగా. దిస్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ద పర్సంటేజ్. అవును సార్. ఇంజనీరింగ్ చదివినా డాక్టరేట్ చేసినా కూడా కొంతమంది అమ్మాయిలు మేము వేదాధ్యయనం చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఉన్నారు ఇంకా. బట్ పర్సంటేజ్ తగ్గింది. నేను ఏమిటి ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళకు పాత్ర చెప్పబడింది. ఇప్పుడు పాప పుణ్యాల గురించి ఫార్ములా చూస్తాం. భార్యకి భర్తకి నడుమ పాప పుణ్యం పర్సంటేజ్ ఎలా విభజిస్తుంది ధర్మశాస్త్రం చూడండి. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% పోతుంది. ఎంత? 50%. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% పోతుంది. భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% వస్తుంది. ఓహో, ఏం ట్రాన్స్ఫర్ అవ్వదా అయితే అక్కడ? ఓకే. భార్య పాపం చేస్తే భర్తకి 50% వస్తుంది. ఓహో, పుణ్యంలోనే రాదు, పాపంలో వస్తుంది అనమాట. ఓకే. పాపంలో 50% వస్తుంది భర్తకి. అయితే భర్త పాపం చేస్తే భార్యకి 0%. ఓకే. సో ఇక్కడ అమ్మాయిలకి చాలా ప్రయారిటీ, చాలా ప్రయారిటీ ఉంది సమాజంలో. అందుకోసం ఆడవాళ్ళు భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు. ఇప్పుడు యత్కించిత్ యథోక్తమపి దక్షిణామపి స్వీకృత్య అని చెప్తుంది. మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం. భార్య దాని మీద ప్రోక్షించాలి. అవును, అవును. ప్రోక్షించిన తర్వాతనే అది ఆయనకి. అంటే వాళ్ళకి అధికారం అంత ఉందమ్మా. ఇది చెప్పేటటువంటి వాళ్ళు లేరు. మోడర్నిటీ అనే కాన్సెప్ట్లో పోయి వదిలేసుకుంటున్నాం. మీకేంటి హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలన్నా? నేను అడుగుతాను. అదే సార్. హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలా? ఏ దుర్గుణాలు లేకుండా ఒక విలువ గల జీవితం జీవించే మొగుడు కావాలా? ఎందుకంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి లెటర్ రాస్తుంది, లవ్ లెటర్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ లవ్ అనేది ప్రేమ పావురాలు ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు ప్రేమ మనకి నేర్పించింది బ్రిటిష్ వాడు, లేకపోతే అక్బర్ ఆ కాలంలోనే ప్రేమ పుట్టింది ఈ దేశంలో అనుకుంటున్నారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లవ్ లెటర్ రాస్తుంది. ఓకే. ఎన్ని వేల సంవత్సరాల ముందు. స్టార్టింగ్ అది చాలా పెద్ద లవ్ లెటర్. అందులో మొదటి సెంటెన్స్ చెబుతాను. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే. శ్లోకం మొదటి లైన్ శ్రుత్వా గుణాన్. నేను అప్పుడంతా ఫేస్బుక్ లేవుగా, అప్పుడు భారత్ మ్యాట్రిమోనీ లేదు కదా, అప్పుడు ఫొటోస్ చూసే అవకాశం లేదు కదా. రుక్మిణీదేవి అంటుంది, స్వామి నీ యొక్క గుణాల గురించి విన్నాను. శ్రుత్వా గుణాన్, నువ్వు భువన సుందర శృణ్వతాంతే, నువ్వు అందంగా ఉంటావని కూడా విన్నాను. ఓకే. సో షీ ఈస్ గివింగ్ టాప్ ప్రయారిటీ ద క్యారెక్టర్. అవును. ఇక్కడ నేను వివాహాని కోసము చాలాసార్లు కొంతమంది జిజ్ఞాసతో వస్తారు. స్వామి మా అమ్మాయి వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది, వీళ్ళని రిజెక్ట్ చేస్తుంది అంటే నేను అమ్మాయిని పిలుస్తాను. నేను అంటానమ్మా, నువ్వు వాడు పొట్టిగా ఉన్నాడు, కొంచెం కలర్ తక్కువ ఉన్నాడు, లేకపోతే బట్టతల వచ్చిందను. బట్టతల అనేది సహజం అయిపోయింది. 26 ఇయర్స్కే బట్టతల వస్తుంది. ఈ కారణాల వల్ల నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. కానీ ఒక్కసారి టెంపరీ ఐటమ్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. పర్మనెంట్ ఐటమ్ వాడి క్యారెక్టర్. కరెక్ట్. ఆ క్యారెక్టర్ చూసే క్వాలిటీ నీలో ఉండదు. క్యారెక్టర్ చూసే క్వాలిటీ మీ తల్లిదండ్రుల్లో వాళ్ళ బంధువుల్లో ఉంటుంది. ముందంతా ఏం చేసేవాళ్ళమ్మా, పిల్లనిచ్చడానికి ఇవ్వడానికి ముందు బంధువులు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి. అవును. అర్లీ మార్నింగ్ వెళ్ళేవారు, 6 o'clock 6:30కి వెళ్ళేవారు. ఓకే.
వెళ్ళేస్తే ఏమండి ఇలాగే వచ్చాం, ఇటు పోతున్నాం వచ్చాం అంటారు. పిల్లవాడు వస్తాడు, ఇప్పుడు తాగుపోతున్నాను హ్యాంగ్ ఓవర్లో వస్తాడుగా, తెలిసిపోతుంది. నిజం. మంచి చెడు తెలుసుకోవాలంటే అందుకే వెళ్ళాలంటారు, ఇంటికి వెళ్ళి చూడాలంటారు. చూసి గుణం చూసి అమ్మాయిని ఇచ్చేటటువంటి వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో వెబ్సైట్లు వచ్చాయో మనకి అవకాశం లేకుండా పోయింది. అవును, లేకుండా పోయింది. మీరు చాలాసార్లు నేను మీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, భార్యాభర్తల నడుమ ఒక విధమైన ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా పోయింది. అవును, చాలా సున్నితమైన అంశం. నేను కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తే నేను వాళ్ళిద్దరికీ దండలు మార్పించి వాళ్ళకి చెప్తాను, వివాహం మీరు అన్యోన్యంగా ఉండాలి, ధనధాన్య సమృద్ధితో ఉండాలి, పుత్ర పౌత్రాభివృద్ధి ఉండాలి, వీక్లీ 15 minutes ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలి అని చెప్పి. కరెక్ట్ 15 minutes పెట్టుకోండి ఆర్గ్యుమెంట్ టైం. 15 minutesలో మీరు ఏమేమి ఆర్గ్యూ చేయాలో చేసుకోండి. 15 minutes అయిపోయాయి, 16th minute అలారం మోగాలి, అయిపోయింది. సో దట్ ఈస్ ద పీరియడ్. కరెక్ట్. యూ కెన్ మేక్ ఇట్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, ఇట్స్ అప్ టు యూ. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అందులో మజానే లేదు. నిజం. ఏ రోజు తిట్టుకునే కంటే సరే ఇప్పుడు ఓకే నోటెడ్ డౌన్, వీ విల్ హ్యావ్ ఇట్ ఆన్ సండే దిస్ టైం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. పర్ఫెక్ట్. అసలు ఇది నేను సూచించేది. సార్ వాళ్ళు అన్యోన్యంగా ఎన్నోసార్లు మేము ఎన్ని వివాహాలు నిలబెట్టామంటే డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కలిపాం. తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులని కొంచెం వాళ్ళకి సపరేట్గా వదలండి కొన్ని రోజులు, మీరు ఇంటర్ఫియర్ కాకండి. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు, అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు. వివాహం చేసేటప్పుడు ఎంత కలిసి పనిచేస్తారో విడగొట్టడానికి మాత్రం అంత టీం వర్క్ చేస్తారు. నేను చెప్పినాను, విడగొట్టడానికి టీం వర్క్ చేయకండి అమ్మా, వాళ్ళని వదలండి. జస్ట్ లెట్ దెమ్ సార్ట్ దేర్ ప్రాబ్లమ్స్ అవుట్. చాలా సినిమాల్లో ఏమవుతుంది, వివాహం ఈజ్ ద ఎండ్ అని వేస్తారు, అక్కడే బిగినింగ్. అవును, అప్పుడే మొదలు స్టార్ట్ చేయడమే. మీరు అక్కడి నుంచి మీరు ఏ మూవీలోనైనా వివాహం అయిన తర్వాత ఆనందంగా ఉండే మూవీస్ చూపించాలి కదమ్మా. వచ్చాయి అలాంటి మూవీస్? కరెక్ట్ సార్. పెళ్ళితోటి ఎండింగ్ అయిపోతుంది. అవును. రామాయణంలో సీతా కళ్యాణంతో ఎండ్ అయిపోయింది అనుకో, రామాయణంలో ఏముంది? అవును సార్, ఏమీ లేదు. అందుకోసం మేము ఈ త్రూ యూ ఫిల్సేలో ఇది చేయాలి. అవును సార్. ఇది చాలామంది మీరు సైకియాట్రిస్ట్ తోటి, కౌన్సిలర్స్ తోటి మీరు చేశారు. అవును సార్. ఇది వాళ్ళ ప్రాబ్లం, కూర్చొని మాట్లాడుకోరు, ఏమి వీక్నెస్లు ఏం ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు? వెంటనే థర్డ్ పార్టీ వస్తాడు, లాయర్ వస్తాడు, మీరు ఇట్లా రాయండి, ఇట్లా రాస్తే తొందరగా డైవర్స్ వస్తారే. విల్ యూ నాట్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు సెటిల్ దేర్ మ్యాటర్ డిఫికల్టీస్? ట్రూ. యాక్చువల్లీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎంట్రీ తీసుకోవాలి అని మెంటల్గా చాలా ప్రిపేర్ అయ్యి వస్తే సార్ నాకు 1 hour టైం ఇచ్చారు. అంటే ఆయన ఆబ్లిగేషన్స్ సోమవారం ఉన్నాయి, డౌట్ లేదు అందులో. నాన్నగారికి ఇప్పుడు 1 o'clock అన్నం పెట్టాలని చెప్పారు. నాది టైం వేసి ఇంకొక 10 నిమిషాలు ఉంది సార్. అంటే మీ జర్నీ వెళ్ళి నాన్నగారు కొట్టించడానికి 10 నిమిషాలు టైం పడుతుందని అనుకుంటున్నాను. సో ఏం చేద్దాం, వెయిట్ సాయంత్రం వరకు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాం. మీరు మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకుని భోజనం చేసి సాయంత్రం చేద్దాం అంటే పెట్టుకుందాం అంటారా? ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకుందాం. సరే, సిలబస్ ఇచ్చేసేయి. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ తల్లి మీది ఎలా ఉంది అంటే మీ క్వశ్చన్స్ కూడా వైడ్ స్పెక్ట్రమ్. సి యువర్ లీడింగ్ క్వశ్చన్, అంజలి ఇంటర్వ్యూస్ ఎందుకు చాలామంది చూస్తారు అంటే యాంకర్ ఎలా ఉండాలో అలా ఉండాలి. యాంకర్ అంటే లోపల దిగి పట్టేస్తుంది అంతే, దాని తర్వాత మా ఫ్రీడమ్ ఇస్తారు. లేదండి అంతకంటే వాళ్ళు మాట్లాడివ్వకుండా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. సో అందుకోసం మీరు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి వైడ్ రేంజ్ మనం మాట్లాడాలి. సమాజానికి ఉపకారం అయ్యేటటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు వి షుడ్ హ్యావ్ అనదర్. తప్పకుండా ఈ ఒక్క క్వశ్చన్తో ముగించేస్తాను. అలాగే. జనరల్గా గుడికి, ఎస్పెషల్లీ ఇక్కడ బాలాజీ టెంపుల్కి ఏదో ఒక కోరికతోనో, ఒక ఆవేదనతోనో, తీరిన ఆవేదనతోనో, ఒక ఆత్రతతో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రదక్షిణాల ద్వారానో లేకపోతే ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం ద్వారానో కొంత వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది. మీ వరకు ఇన్ని సంవత్సరాల నుంచి గుళ్ళో ఉంటున్నారు, మరి మీకు మనస్తాపం వస్తే
ప్రతిరోజు చూసే దేవుడికి ఇక్కడే చెప్పుకుంటారా, లేకపోతే మీకు బాధ వస్తే ఏం చేస్తారు అని? చాలా అదేమంటారు, ధర్మ సంకటం అంటారు దీన్ని. కానీ మనస్తాపం వస్తుంది స్వామివారి కైంకర్యం చేస్తున్నప్పుడు. ఒకటే ఏంటంటే అమ్మా, ఆ, దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఆయన ఇస్తున్నారు. ఏదన్నా పరిస్థితి వచ్చినా, పరిస్థితి సమాజంలో సహజంగా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము. ఇబ్బంది, తెల్లవారుజామున మేము ముందు ఒక 5-6 సంవత్సరాలకు ముందు 5 అంబర్పేటలో మా ఇల్లు, భార్య పిల్లలు అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరి వస్తున్నాం. 7-8 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ. తెల్లవారుజామున వస్తుంటే ఇక్కడ నుంచి మృగవనికి ఇంకా ముందు పోలీస్ అకాడమీ నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ వెహికల్లో స్మోక్ వచ్చేసి పొగలు వచ్చాయి. వచ్చేసేసి వెహికల్ ఆగిపోయింది. నేను ఏమైంది వెహికల్ ఆగిపోయింది అని చూసి డాష్ బోర్డ్ ఇది చూస్తే మొత్తం పొగలు. నేను ఆ టైంలో ఎవరు వస్తారు? ఇమాజిన్ 4:45. చాలా కష్టం. ఇప్పుడు ఏంటి, నేనే మీ స్వామివారి కైంకర్యానికి బయలుదేరాను. అప్పుడు ఈ ఓలాలు ఓబెర్లు లేవు. అయితే స్వామి ఇక మీ అభిషేకానికి మేము రావాలి శుక్రవారం. అయితే 10 minutesలో ఒక ఆయన 2-wheelerలో పోతున్నాడు. వచ్చి ఆపాడు. ఆపి ఏమైంది అని అడుగుతున్నాడు. నాన్న ఈ వెహికల్లో పొగలు వచ్చినాయి బాబు. అలాగా, టూల్ కిట్ ఉందా బండిలో అన్నాడు. తప్పకుండా ఉంది వెనకాల. ఆయన అదన్ బాగానే తిప్పాడు. వెనకాల టూల్ కిట్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఏమన్నాడంటే బ్యాటరీ వైర్ కాలిపోయింది. ఓహో, మీకు ఇప్పుడు బ్యాటరీ వైర్ దొరకదు. అది ఎలా చెప్తున్నావు అంటే, నేను మెకానిక్ అండి, మా అత్తగారింటికి పోతున్నాను. మా అత్తగారి ఇల్లు వికారాబాద్ యువతల, 2-wheelerలో ఎర్లీ మార్నింగ్ పోతున్నాను. నేను స్పీకర్ వైర్స్ కట్ చేసి జాయిన్ చేస్తాను, కానీ ఇది చాలా దూరం పోదు, ఈ హై యాంపీరేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పోతుంది. మళ్ళీ మీరు రంగారోజ్ మెకానిక్ దగ్గర పోయి చేసేసుకోండి అన్నాడు. చేసేసాడు. అయితే మెయిన్ ఐటమ్ ఏంటంటే అమ్మా, ఇది స్వామివారి కార్యమని భావించి ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన పైన భారం వేస్తే ఆయన ఎవరినో ఏర్పాటు చేస్తాడు. ఆ మెకానిక్ ఆ టైంలో రావడం ఏంటి, మేము ఆ టైంలో ఆయన ఆపడం ఏంటి? అవును, జనగా రోడ్డు మీద ఏదైనా అవసరం ఉందన్నా మేము నిలబడున్నాం, కారు బయట నిలబడున్నాం, ఆయన ఆపాడు, ఆయనే చూశాడు, జాయిన్ చేశాడు, వెళ్ళిపోయాడు. రూపాయి తీసుకోలేదు. అంటే స్వామివారు మనందరినీ కూడా ఏమంటేమా, మేము చాలాసార్లు స్వామివారి ఆరాధన అయిన తర్వాత ఆయనకి ప్రతిరోజు క్షమాపణ చెప్తాం. స్వామి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు. నేను దీనుణ్ణి, మంత్రలోపం ఉండొచ్చు, తంత్రలోపం ఉండొచ్చు, భక్తిలోపం ఉండొచ్చు, వేరే ఏదో ఉండొచ్చు. మీరు చిన్న పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా నన్ను భావించి క్షమించాలి. సో స్వామివారి దగ్గర ఆ అఫెక్షన్ తోటి, ఆ ఫీలింగ్ తోటి చేస్తే ఆయనతోటి నివేదించుకుంటాం. మా మనసులో మాటలు ఆయనకు తెలియకుండా ఉంటాయమ్మా. ఏం చేస్తున్నామయ్యా ఇది అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు. ఇప్పుడు 22 years అయిపోయింది స్వామివారి సేవలో ప్రత్యక్షంగా రావడం. ఇంతవరకు నాకు ఎప్పుడూ కూడా అయ్యో ఇది ఏం రా దౌర్భాగ్యమైన పరిస్థితి అనే ఫీలింగ్ అయితే రాలేదు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి, పెద్ద ఇబ్బందులు కూడా జరుగుతాయి. పెద్ద ఇబ్బందులు జరిగినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరే వేడుకుంటాం. దీనికి మీరే సమాధానం వెతకాలి, మీరే సంతోషంగా మీరు. ఎందుకంటే మేము దేవాదాయ చట్టాన్ని ఎదిరించి పోరాడినటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ టెంపుల్. అవును, స్వామివారు ఇప్పుడు మీరు అడిగారు చూడండి,
అర్చకులకి ఎందుకు అమ్మాయిల్ని ఇవ్వడం లేదు అంటే, ఒక త్రిశంకు స్వర్గంలో అర్చకుడి వ్యవస్థని తీసుకొచ్చినటువంటిది ఈ చట్టాలు. అవును. వాటికి అర్థం కాదు, చట్టసభలకు అర్థం కావు, న్యాయస్థానాలకు అర్థం కావు. అవును. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డివోషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ డివోషన్. భక్తి అందరికీ అర్థం కాదు. అవును. వాళ్ళు ఏమనుకుంటారు, జీతం కోసం అర్చకుడు పనిచేయటం, జీతం కోసం చేయడమే లేదు. ఇందులో ఎంత త్యాగం ఉంది చేసేవాడికి తెలుస్తుంది. ఎంత త్యాగం ఉంది అంటే, వాళ్ళు మీరు చెప్పారు చూడండి, మోడర్న్గా ఉండాలనుకుంటారు అమ్మాయిలు. ఆడవాళ్ళకి ఈ త్యాగ బుద్ధి అనేది ఉండడం అనేది కష్టం. మడి ఆచారాలు అంటే అసహ్యము చాలామందిలో ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి వాళ్ళకి అర్థం చేసుకుంటే, స్వామి వారికి నచ్చినటువంటి పద్ధతిలో మనం ఉంటే అంతకంటే గొప్ప సేవ ఏముంటుందమ్మా. అవును సార్, అది నిజం. ప్రేక్షకులకి మధ్యలో ఇది అంతరాయం అనమాట. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మిగతా ఎన్ని ఎపిసోడ్లకి మేము ఇక్కడ చిలుకూరు రావాలో అని అనుకుంటూ ఉన్నాను. నాన్నగారికి అన్నం పెట్టే టైం అయింది సార్, అవునమ్మా. దయించి కానివ్వండి. అయితే మేము మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాం. తప్పకుండా. తప్పకుండా ఈ ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ చేద్దాం. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తే ఆ రోజు తప్పకుండా పెట్టుకుంటాం. తప్పకుండా. సార్ థ్యాంక్ యూ సార్, నమస్కారం.